నమస్తే అన్న. నమస్తే అమ్మ. మీ పేరు? అశోక్ అమ్మ. ఓకే. ఏ ఊర్లో ఉంటారు? గండి చెరువు. ఏం చేస్తుంటారు? కార్ డ్రైవర్ అమ్మ. కార్ డ్రైవర్. సన్నబియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి, ఎలా ఉన్నాయన్న అవి? మంచిగా ఉన్నాయి. అవే తింటున్నారా? అవే తింటున్నాం మేము. ముందు దొడ్డు బియ్యం వస్తుండే అప్పుడు, మ్మ్. లేదంటే బయట కొనుక్కుంటుండే బయట కొనగా. అంతే. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా అన్న? వస్తుంది, ఫ్రీ కరెంట్ వస్తుంది. ముందు ఎంత కరెంట్ బిల్ కడుతుండే? ముందు 500 కడుతుంటే అమ్మ, మ్మ్. ఇప్పుడైతే ఫ్రీయే. ఇప్పుడైతే ఫ్రీ ఫ్రీ కరెంట్. వస్తుంది. ఓకే. సబ్సిడీ గ్యాస్ వస్తుందా అన్న? సబ్సిడీ గ్యాస్ కూడా వస్తుంది. 500 పడుతున్నాయి. వస్తున్నాయి వస్తున్నాయి. ఫ్రీ బస్ పెట్టారు కదా మహిళలకి, మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళేసి వస్తున్నారా? వెళ్తారు అండి. ఎంత ఛార్జెస్ మిగులుతుందని చెప్పుకోవచ్చా ఫ్రీ బస్ వల్ల? ఫ్రీ బస్ వల్ల మంత్లీ ఒక 2000 అయితే సేవ్ అవుతున్నాయి. సేవ్ అవుతుంది. 2000 సేవ్ అవుతున్నాయి. ఓకే. ఏం చెప్తారు ఫ్రీ బస్ గురించి? మంచిగా ఉందండి, మంచిగా ఉంది. మహిళలకైతే మంచిగానే ఉంది. మ్మ్. ఇంట్లో వాళ్ళు కూడా ఆనందంగా క్రియేట్ చేసుకుంటున్నారు. లేడీస్ అయితే రాఖీల పండుగ కానీ దేనికైనా వాళ్ళు వెళ్ళడం రావడం, దానివల్ల మంచి ఆనందంగా ఉన్నారు మహిళలు అయితే. ఓకే. ఇందిరా మిల్లు శాంక్షన్ అయిందా అన్న? అయ్యిందమ్మా. ఓకే. మిల్లు జనరేట్ అయి ఎంత జనరేట్ అయింది? మాకు ఫస్ట్ బిల్లు వచ్చిందమ్మా, 1 lakh వచ్చింది. 1 lakh వచ్చింది. ఇదే మేము ఇప్పుడు కట్టుకునేది. ఇదే కట్టిస్తున్నారా? ఇదే కట్టిస్తున్నాం.